కొంతమందికి అంత బానే ఉంటది 3 మంత్స్ వరకి. తర్వాత ప్రెగ్నెన్సీ లాస్ చూస్తాం. సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. వీటికి వేరే కారణాలుండొచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఐదో నెలలో, ఆరో నెలలో ప్రెగ్నెన్సీ పోవడం. అప్పటిదాకా బేబీ హెల్తీగానే ఉంది. సడెన్‌గా డెలివరీ అవ్వడము, సడెన్‌గా బేబీ బయటకొచ్చేయడము ఇవన్నీ చూస్తాం. సో, వీటికి మెయిన్‌గా సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ కారణం ఉంటది. అంటే యూట్రస్ అనేది కాంపిటెంట్‌గా లేదు. యూట్రస్ ద్వారం అనేది లెంత్ షార్ట్‌గా ఉండడమో, లేదంటే బలంగా లేకపోవడమో, బేబీని క్యారీ చేయలేక బేబీ డెలివరీ అవ్వడము చూస్తా ఉంటాం. దాన్ని సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్. దీన్ని మనం కరెక్ట్ చేయొచ్చు. అంటే ఒక ప్రెగ్నెన్సీలో అట్లా అవుతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో 12 వారాల తర్వాత యూజువల్‌గా ఒక సర్వైకల్ సర్క్లాజ్ అంటాం. స్టిచ్ ద్వారా మనం సపోర్ట్ ఇచ్చి యూట్రస్‌కి బేబీని 9 మంత్స్ వరకు కంటిన్యూ అయ్యేలాగా సపోర్ట్ ద్వారా హెల్ప్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ మోర్ కండిషన్. తర్వాత 9థ్ మంత్‌లో, 8థ్ మంత్‌లో కూడా కొంతమందికి హార్ట్ బీట్ ఆగిపోవడం ఇవన్నీ చూస్తా ఉంటాం. దీనికి మెయిన్‌గా బేబీకి బ్లడ్ ఫ్లో ప్రాబ్లమ్ అంటే పేషెంట్‌లో బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ మదర్‌లో. అంటే రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల బేబీకి సరిగ్గా బ్లడ్ సప్లై అందక ఐయూడీస్ అనేది చూస్తాం. బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం. సో, ఇవన్నీ ఒకసారి కనుక అయింది అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా మానిటర్ చేసుకొని బీపీ అని, షుగర్ చెక్ చేసుకొని వాళ్ళకి కొన్ని బ్లడ్ క్లాట్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా ఇచ్చే మెడిసిన్స్ ద్వారా టర్మ్ వరకి మనము తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటది. థాంక్ యూ.